సిరీస్లు ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఇవాల్టితో తెరపడనుంది. ఐపీఎల్ 19వ సీజన్లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఓవరాల్గా ఈ సీజన్లో ఇరు జట్లు 4సారి తలపడబోతున్నాయి. లీగ్ దశలో తమ సొంత గడ్డపై చెరో జట్టు నెగ్గగా తొలి క్వాలిఫైయర్లో టైటాన్స్ ను ఆర్సీబీ 92 పరుగులతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. 4 రోజుల విశ్రాంతి తర్వాత రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ సమరానికి సై అంటోంది. అటు టైటాన్స్ రెండవ క్వాలిఫైయర్లో రాజస్థాన్ ను ఓడించి తుది పోరులో ప్రవేశించింది. 2025లో ఆర్సీబీ, 2022లో గుజరాత్ విజేతలుగా నిలిచాయి. గిల్ ఆధ్వర్యంలో టైటాన్స్ కిదే తొలి ఫైనల్. ఈ సీజన్లో టైటాన్స్ ఇక్కడ 7 మ్యాచ్లాడగా 5 నెగ్గింది. వరుసగా రెండో టైటిల్ను పట్టేసేందుకు ఆర్సీబీ పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మళ్లీ గుజరాత్తోనే తలపడబోతోంది. తొలి క్వాలిఫైయర్లో ఆర్సీబీ బౌలర్లు టైటాన్స్ బ్యాటర్లను ఆటాడుకున్నారు. 255 స్కోరు ఛేదంలో ఆ జట్టు 150 పరుగులు చేసేందుకే కష్టాలు పడింది. పేసర్లు భువనేశ్వర్, హేజల్వుడ్, డఫీ, రసిక్లతో పాటు స్పిన్నర్ కృణాల్ చక్కటి ఫామ్లో ఉండటం సానుకూల అంశం. బ్యాటింగ్లో ప్రతి బ్యాటర్ ఎదురుదాడే లక్ష్యంగా క్రీజులోకి దిగుతున్నారు. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకుండా ఓపెనర్గా వెంకటేష్ అయ్యర్నే కొనసాగించవచ్చు. విరాట్ కోహ్లీ, దేవదత్, రజత్, కృణాల్ అలాగే డేవిడ్, జితేష్లతో బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. కీలక పోరులో వీరిని టైటాన్స్ బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. బెంగళూరులో ఆడాల్సిన ఫైనల్ అహ్మదాబాద్కు తరలి రావడంతో టైటిల్ ఫైట్ చేరిన గుజరాత్కు అద్భుత అవకాశం లభించినట్లయింది. తమకు అనుకూలంగా ఉండే సొంత వేదికపై రెండో టైటిల్ను ముద్దాడాలనే ఉత్సాహంతో టైటాన్స్ ఉంది. అయితే ముందు సరైన జట్టు కూర్పుతో బరిలోకి దిగాల్సి ఉంది. రాజస్థాన్పై స్పిన్నర్ సాయి కిషోర్ను ఆడించినా ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. గత సీజన్లో అతను 19 వికెట్లు తీసినా ఈసారి ఆడింది 3 మ్యాచ్లే, వేసింది 4 ఓవర్లే. బౌలర్గా ఉపయోగించినప్పుడు అతడి స్థానంలో మరో బ్యాటర్ను తీసుకుంటే మేలు. కుమార్ కుషాగ్రను ఎంపిక చేస్తే ఫినిషర్గా ఉపయోగపడతాడు. ఇక మిగతా ఆటగాళ్లంతా జట్టులో కుదురుకున్నవారే. ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ ఇప్పటికే చెరో 700+ రన్స్తో ఉండగా బట్లర్ ఖాతాలను 507 పరుగులున్నాయి. ఫైనల్లోనూ ఈ ముగ్గురు సత్తా చాటి అదరగొట్టాలను కోరుకుంటున్నారు. పేసర్లు రబాడా, సిరాజ్ కొత్త బంతితో ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఆర్సీబీ బ్యాటర్ల ఊచ కోతను అడ్డుకోవాలంటే బౌలింగ్ విభాగం తగిన వ్యూహంతో బరిలోకి దిగాల్సిందే. ఇక్కడే వికెట్ బ్యాటింగ్ కు అనుకూలం. ఎర్రమట్టితో కూడిన పిచ్ కావడంతో బంతికి చక్కటి బౌన్స్ లభించి భారీ స్కోరుకు ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో ఇక్కడ సగటు స్కోరు 193 పరుగులు. పేసర్లకు ఆరంభంలో సహకారం లభిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయావకాశాలు 62% ఉండటం విశేషం. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. వాటి మ్యాచ్కి సంబంధించి మాట్లాడడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే వై వెంకటేష్ గారు ఏపీ అండర్-23 టీమ్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్ చంద్రశేఖర్ గారు, అలాగే సార్ వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. యా చంద్రశేఖర్ గారు ఏం చెప్తారు సార్, ఇవాళ మ్యాచ్కి సంబంధించి ఒక స్ట్రాంగ్
ఫైట్ అయితే ఉండబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ఆరంభం నుంచి కూడా రెండు జట్లు హోరాహోరీగానే కనిపిస్తా ఉన్నాయి కదా. యా, నిజంగానే అంటే అవుట్ ఆఫ్ 10 టాప్ 2 లో ఉన్నటువంటి టీములే మళ్ళా ఫైనల్స్ కి రావడం తోటే ఇట్ ఇస్ క్లియర్లీ అండర్స్టాండింగ్ దట్ ద స్ట్రాంగ్ టీమ్స్ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ది ఫైనల్స్ అనేటువంటిది. రెండు కూడా బలమైనటువంటి టీములు, అందుకే దే డిజర్వ్ టు బి ఇన్ ది ఫైనల్స్ అనేటువంటి విధంగానే వచ్చినాయి. అఫ్ కోర్స్ క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ టోటల్ గా డామినేట్ చేసింది గుజరాత్ టైటాన్స్ ని. దానికి కారణం పర్టికులర్ గా వాళ్ళ కెప్టెన్ ఆడినటువంటి 93 ఇన్నింగ్స్ ఇది. అందులో కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడాడు అంటేనే అర్థమవుతోంది పటిడార్ ఎంత ప్లాండ్ గా ఆడాడు అనేటువంటిది. బట్ ఆఫ్ కోర్స్ ఎట్ ది సేమ్ టైం లక్ కూడా అతని ఫేవర్ లో ఉంది. వెన్ హీ వాజ్ ఆన్ 14 అండ్ ఆ తర్వాత 20 మీద ఉన్నప్పుడు అతని క్యాచ్ల్ని జారవేడవడం గుజరాత్ టైటాన్స్ కి ఎంత దెబ్బ కొట్టింది అనేటువంటిది అర్థమైంది. బట్ దాని నుంచి బయటపడి ఆర్ఆర్ మీద అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఫైనల్స్ కి వచ్చింది. సో కాబట్టి ఓవరాల్ గా ఈ ఫైనల్స్ ని మనం గ్యారంటీ ఫర్ ది మనీ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. రెండు టీంలు బలంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా గుజరాత్ కి మాత్రం బౌలింగ్ యూనిట్ లో బలం ఉంది, అడ్వాంటేజ్ ఉంది అని చెప్పేసి అని భావించవచ్చు. బికాస్ అటు మోస్ట్ ఆఫ్ ది డాట్ బాల్స్ వేసినటువంటి బౌలర్ గా అటు సిరాజ్ ఉన్నాడు, అలాగే పవర్ ప్లే లో వికెట్లు తీస్తున్నటువంటి కన్సిస్టెంట్ గా వికెట్లు తీస్తున్నటువంటి బౌలర్ గా రబాడా ఉన్నాడు. ఈవెన్ ఆ తర్వాత డెఫినెట్ గానే ఈవెన్ ఇట్ ఈస్ పవర్ ప్లే ఆర్ లేకపోతే మిడిల్ ఓవర్స్ కావచ్చు, ఈవెన్ ఎట్ ద డెత్ ఎక్కడ బాల్ ఇచ్చినా కూడా వికెట్లు తీస్తూ బ్రేక్ త్రూ బౌలర్ గా రూపాంతరం చెందినటువంటి జేసన్ హోల్డర్ ఉన్నాడు, ద టాల్ వన్. ఈవెన్ అలాగనే ప్రసిద్ కృష్ణ డెత్ ఓవర్స్ లో అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసేటువంటి. ఆ తర్వాత స్పిన్ యూనిట్ చూస్తే కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ ఇన్ ది వరల్డ్, పర్టికులర్ గా T20 ఫార్మాట్ కి సంబంధించి అది రషీద్ ఖాన్ ఉన్నాడు. సో కాబట్టి ఈ రకంగా కంపేర్ చేసుకున్నప్పుడు సమ్హౌ ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ దట్ గుజరాత్ కి అటు ఆర్సీబీ కన్నా కూడా మంచి ఎడ్జ్ ఉంది, పర్టికులర్ గా బౌలింగ్ విషయంలో ఎడ్జ్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగనే ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది టాప్ 3 బ్యాటర్స్, అటు సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో నెక్ టు నెక్ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ అన్ఫార్చునేట్లీ అటు రాజస్థాన్ రాయల్స్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో కాబట్టి అతన్ని మినహాయిస్తే కనుక ఆ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటిది సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. సో కాబట్టి అలాంటి టాప్ 2 బ్యాట్స్మెన్ గుజరాత్ లో ఉండటం అనేటువంటిది ఓపెనర్స్ గా ఉండటం. ఆ తర్వాత కంపేర్ చేసుకుంటే కనుక బెంగళూరు కన్నా కూడా గుజరాత్ ఓపెనర్స్ పవర్ ప్లే ని చాలా చక్కగా నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. 11.66 ఇస్ దేర్ రన్ రేట్ ఇన్ ది పవర్ ప్లే. Whereas if you look at RCB 9.86, so there is a lot of difference. ఆ 2 runs వేరియేషన్ అనేటువంటిది బ్యాట్స్మెన్ యొక్క కాన్ఫిడెన్స్ ని ఏ రకంగా ఎన్హాన్స్ చేస్తుంది అనేటువంటిది క్రికెట్ చూస్తున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ తెలిసినటువంటిది. మనకి లెక్కల్లో కనుక గమనించినట్లయితే ఆఫ్టర్ ఆల్ 2 runs per over అదొక పెద్ద ఇదే. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 6 overs ద డిఫరెన్స్ విల్ బి 12 runs అని చెప్పేసి అనుకోవచ్చు కాక. బట్ యాక్చువల్ గా ఎట్ ద ఎండ్ క్రికెట్ ఇస్ ఎ సైకలాజికల్ గేమ్. సో కాబట్టి ఆ సైకలాజికల్ ఎడ్జ్ అనేటువంటిది గుజరాత్ కి ఉంటుంది కంపేర్ టు దట్ ఆర్సీబీ. అలాగనే ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి కోహ్లీకి 3 పార్ట్నర్లు మారారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ వెంకటేష్ అయ్యర్ ని కలుపుకుంటే కనుక. సో కాబట్టి ఆ 3 పార్ట్నర్స్ లో ఎయిదర్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచెస్ ఈ సీజన్ లో అటు 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ డకౌట్ అయినటువంటిది. అప్పుడు ఫిల్ సాల్ట్ నిలబడి ఆడాడు, ఆ తర్వాత బెత్తెల్ కొన్ని బ్యూటిఫుల్ క్యామినాక్స్ ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ కూడా కావలసినటువంటి పునాదిని వేసేటువంటి ఒక క్యామినాక్ ఆడుతున్నాడు. కానీ త్రూ అవుట్ ది పవర్ ప్లే ఆ 6 overs ని జాయింట్ గా ఆడుతున్నటువంటి ఇది ఓపెనర్లు ఆర్సీబీకి లేరు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లే ని చాలా చక్కగా నెగోషియేట్ చేయగలుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఇవి చాలా మైన్యువల్ డిఫరెన్సెస్ గా మనకి కనపడినా కూడా ఓవరాల్ గా ఒకటి హోమ్ టీమ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కావచ్చు, ఆ తర్వాత బెస్ట్ ఆఫ్ ది పవర్ ప్లే బౌలర్లు ఉండటం కావచ్చు, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది ఓపెనర్స్ నెగోషియేట్ చేయగలిగిన పవర్ ప్లే ని నెగోషియేట్ చేయగలిగినటువంటి ఇది కావచ్చు, ఈవెన్ టువర్డ్స్ ది ఎండ్ హోల్డర్ లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ వాళ్ళకి ఉండటం, రాహుల్ టెవాటియా లాంటి వాళ్ళు ఉండటం అనేటువంటిది కావచ్చు. అదే బెంగళూరు విషయానికి వచ్చేటప్పటికి టిమ్ డేవిడ్ ఈస్ నాట్ ఇన్ దట్ ఫార్మ్. టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ టిమ్ డేవిడ్ డిస్కస్ చేద్దాం సార్. టీం బలాబలాల గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి వెంకటేష్ గారు ఓవరాల్ గా గుజరాత్ కొంచెం ఎడ్జ్ ఉందేమో అనుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి